బాధపడుకుంటూ దేవుని మహింపరుచుకుందామండి. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు చంద్రుడెందుకు, రాత్రులెందుకు పగలు ఎందుకు, సూర్యుడెందుకు చంద్రుడెందుకు, రాత్రులెందుకు పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ తాడేపల్లి గూడెం గ్రామ ప్రజలందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేసుకుంటామండి. ఈ ప్రాంతానికి మరి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి మీ అందరికీ కూడా ప్రకటించడానికి మేము రావడం జరిగింది. నిజమైన ఈ లోకంలో ఈ సృష్టి ఎంతో అందంగా, ఎంతో సుందరముగా, మరి ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి అనుగుణంగా ప్రతి ప్రకృతి కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఎంతో అందమైన మరి పువ్వులను చూస్తున్నాము. అదేవిధంగా ఏ కాలానికి సరిపడా ఆ కాలానికి ఎన్నో పండ్లను కూడా మనం చూస్తూ ఉంటామండి. వేసవి కాలంలో ఏ పండ్లు అవసరమో ఆ పండ్లను, మరి శీతాకాలంలో ఏ పండ్లు అవసరమో ఆ పండ్లను, అదేవిధంగా మరి సూర్యుడు చంద్రుడు కూడా పగలంతా కూడా మనిషి కష్టపడడానికి వెలుతురు అవసరం కాబట్టి సూర్యుని ఒక పెద్ద జ్యోతిగా, అదేవిధంగా చంద్రుని ఒక చిన్న జ్యోతిగా చేసి దేవుడు ఈ సృష్టిని ఎంతో అందంగా సృష్టించాడు. మరి సముద్రంలో ఉన్న చేపలను, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వృక్షము కూడా ఆయన సృష్టించినదే. దాని నుండి వచ్చే ప్రతి ఫలము కూడా మనం తిని తృప్తి పొంది మరి భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి జీవించడానికి అనుకూలంగా ఉండడానికి ఈ భూమిని యోగ్యంగా తయారు చేశారండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఈ భూమి ఒక్కటే మరి మానవుని యొక్క నివాసానికి యోగ్యమైనదిగా ఉంది. అయితే వేరే గ్రహాలు ఏవి కూడా మరి మానవ నివాసానికి యోగ్యముగా ఉండవు. ప్రజలు అనుకుంటున్నారు కదా, ఈ లోకంలో ఈ భూమి అంతరించిపోతుంది, ఒకానొక సమయంలో ఈ భూమి అంతరించిపోతుంది కాబట్టి మనం చంద్రమండలంలో కానీ ఇంకెక్కడైనా సరే డబ్బు సమకూర్చుకొని అక్కడ స్థలం సమకూర్చుకుంటే ఈ భూమి అంతమైపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చని చాలామంది అనుకుంటూ చంద్రమండలంలో కూడా స్థలాలు కొనుక్కున్న వారు కూడా ఉంటున్నారండి. అయితే మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది, మానవుని యొక్క నివాసానికి యోగ్యముగా భూమి తప్ప ఏ గ్రహము కూడా లేదు. కాబట్టి ఈ భూమి అంతమైపోయే రోజు ఒక రోజు ఉందండి. మరి అగ్ని, ఈ భూమి అంతమైపోవడానికి అగ్ని నిలువ చేయబడి ఉంది. దేవుని యొక్క మరి రాకడ కొరకు ఈ భూమి నిలువ చేయబడి ఉందండి. అయితే ఆ యొక్క అగ్నితో మరి ఎవ్వరూ కూడా నశించిపోకూడదని, మరి నిత్యాగ్ని నరకంలో పడిపోకూడదని,
మరి దేవుడు మీ అందరినీ కూడా ప్రేమించి మమ్మల్ని అందరినీ ఈ ప్రాంతానికి నడిపించడం జరిగింది. మరి ఈ యొక్క భూములని సృష్టి అంతా కూడా తాను సృష్టించిన దేవుని తెలుసుకుంటున్నాయి. ప్రతి పశువులు, ఎద్దులు కూడా, ప్రతి ఒక్క జంతువు కూడా మరి వాటిని ప్రేమించి వాటిని కాపలా కాసే యజమాని యొక్క గృహాన్ని మరి వాటిని రోడ్డు మీద కానీ ఏ ప్రాంతంలో కానీ విడిచిపెట్టినప్పటికీ చూస్తున్నాం కదండి. సాయంత్రానికి మనం చెప్పనవసరం లేదు, అవే వాటంతటా అవే వారి గృహానికి వచ్చేస్తాయండి, వారి యజమాని దగ్గరికి వచ్చేస్తాయి. మరి ఎత్తు తన కామందును ఎరుగును అని రాయబడి ఉన్నది. అయితే మరి మనల్ని సృష్టించిన దేవుని మనం మనుషులు ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఈ భూమి ఇంత అందంగా సృష్టించబడినది. ఈ మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా ఎంతో విలువైనదండి. ఈ లోకంలో మనం దేనినైనా సంపాదించవచ్చు, ధనముతో కొనుక్కోవచ్చు. కానీ శరీర భాగాల్లో ఉన్న ఏ వస్తువు, ఏ ఒక్క అవయవంనైనా మనం కొనుక్కోగలమా? మరలా తిరిగి తయారు చేయగలమా? ఆలోచించండి. ఒక కన్ను కానీ, ఒక హృదయం కానీ, ఒక మరి రక్తము కూడా మన శరీరంలోనే ఉత్పత్తి అవ్వాలి. కానీ రక్తము అనేది ఎక్కడ కూడా కొనుక్కోవడానికి కూడా లేదండి. మనిషికి ప్రాణం కూడా రక్తమే. మరి అలాంటి గొప్ప అవయవాలను, ఎంతో విలువైన మరి అవయవాలను దేవుడు మన శరీరంలో పెట్టడం జరిగింది. కానీ మన శరీర నిర్మాణాన్ని చూస్తేనే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది కదా. మరి ఆ ఆలోచన అనేది అందరికీ కలగాలండి. ఎందుకంటే మన శరీరంలో ఒకరికి ఉన్న వేలి గుర్తులు మరొకరికి లేవు, ఒకరికి ఉన్న ఐరిష్ కంటి చూపు అనేది మరొకరికి ఉండదు. మరి అలాంటి అద్భుతమైన రీతిలో మన నిర్మాణం జరిగిందంటే అది ఎందుకోసం దేవుడు చేశాడు? మరి ఇంత గొప్ప నిర్మాణాన్ని చేసిన దేవుడు ఎంత గొప్పవాడో మనం అందరం కూడా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి ఆయన మనందరినీ కూడా ప్రేమించి మరి ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా, మరి మనుషులందరినీ కూడా ఆయన కంటే కొంచెం తక్కువగా, మరి ఆయన కొంచెం తక్కువ మహిమతో మనందరినీ కూడా నిర్మించారని, తిరిగి మనమందరము కూడా ఆయన సన్నిధికి రావాలని మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆశిస్తున్నారు. ఆయన మనందరి యొక్క పాపల నిమిత్తము ఈ లోకానికి శరీరధారిగా వచ్చారండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకంలో ఎవ్వరూ కూడా మరి ఏ ఒక్కరికి కూడా మన కొరకు ప్రాణం ఇవ్వరు. కానీ మరి తండ్రి అయిన దేవుడు మనందరి కోసము ఆయన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును మరి రక్షింపబడునని అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలని, ఈ సృష్టిలోని ప్రతి వస్తువు దేవుని మహిమపరుస్తుందండి. ప్రతి వృక్షము, ప్రతిదీ కూడా దేవుని మహిమపరుస్తుంది. కానీ మానవులమైన మనము మాత్రము ఆయన తెలుసుకోలేకపోతున్నాము, ఆయన మాటలు వినలేకపోతున్నాము. కాబట్టి ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. నా బిడ్డలు నా మాట వినడం లేదు, నన్ను తెలుసుకోవడం లేదని ఆయన ఎంతగానో మరి బాధపడుతున్నారండి. మన అందరి కోసం ప్రాణం పెట్టిన మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మేము తెలుసుకున్నాం. మరి ఈ ప్రాంత వాసులు కూడా మరి తెలుసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించడం జరిగిందండి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు విని ఆలోచిస్తారని, ఇంకనూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, దేవుని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర కరపత్రాలు ఉన్నాయండి, తీసుకొని చదవగలరు. లేదంటే మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇంకనూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మీరు తెలుసుకోవడానికి ఉంటుంది. ఈ యొక్క మాటలు మీరందరూ కూడా విని రక్షింపబడాలని అటు కృప ఈ ప్రాంతవాసులందరికీ దేవుడు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన ఈ ప్రాంతాన్ని, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాన్ని అంతా ప్రేమించిన తండ్రి, అయ్యా నా తండ్రి, గొప్ప దేవా, నువ్వు గొప్ప దేవుడు అని నా తండ్రి, అయ్యా మేము పొందుకున్న ఈ రక్షణను బట్టి అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రియకుమారుని లోకానికి పంపించి మరి మనుషులను ఎంతగానో ప్రేమించావు దేవా.
మరి అన్నిటినీ సృష్టించావు, మరి జంతువులు వృక్షాలు అన్నిటినీ కలుగు చేసావు ఈ మానవుడి కోసము. ఈ మానవుడే నీ మాట వినట్లేదని నాయన ప్రభా నీ లోకానికి నన్ను నీ ప్రియకుమారుని పంపించావు నాయన. ఒక మనిషి ఎలా జీవించాలో అన్నది ఆయన నా ప్రభా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి నాయన యేసయ్యా నీ స్తోత్రములు నా తండ్రి నాయన ఎలా ప్రేమించాలో ఎలాగా మరి నీతిమంతులుగా పరిశుద్ధములుగా ఉండాలో మరి నా ప్రభా నీతో పాటు నా ప్రభా ఆ నిత్యరాజ్యంలో మేమందరం వారసులుగా ఉండాలని మరి నరులారా తిరిగి రమ్మని కోరుకుంటున్నాం. మీ ప్రేమను బట్టి నాయన అది పొందుకున్న మేము వివరించడానికి గ్రామ బిడ్డతో మరి ఇంతవరకు చెప్పిన మాటలు బట్టి వారు విని మరి నాయన మారు మనసు పొందుకునే పట్ల కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రాంతవాసులకు క్షేమాన్ని ఇవ్వండి, వారు చేసిన పనిలో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం ఆయుష్ను కూడా దయచేసి తెలుసుకునే కృపలో వారిని నడిపించమని యేసు పరిశుద్ధనాన్ని బట్టి అతి మిక్కిలి ఇంత బ్రతనాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.